నల్లగొండ నగరంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 163వ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హిందూ బంధువులు, హిందూ వాహిని కార్యకర్తలు, అన్ని క్షేత్ర పెద్దలు మరియు మా ప్రాంత పెద్దలు ఎర్రన్న గారు, వాసన గారు, సీనన్న గారు రావడం జరిగింది. హిందూ వాహిని నల్గొండ నగరమే కాకుండా నల్గొండలో జిల్లా వ్యాప్తంగా ఒక 20 ప్లేస్లలో మేము ఈ యొక్క వివేకానంద జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా నల్గొండ నగరంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా హిందూ వాహిని ప్రారంభం అంటే ఆయుర్వేద దినోత్సవం కూడా ఈరోజే, అంటే వివేకానంద జయంతి రోజే మేము 1985లో హిందూ వాహిని ఆవిర్భవించడం జరిగింది. గత 40 సంవత్సరాలుగా హిందూ వాహిని దేశం కోసం, ధర్మం కోసం, యువతను ఉత్తేజపరచడానికి, సమాజంలో హిందువులను సంఘటితం చేయడానికి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటి యువత, దేశంలో ప్రతి ఒక్క యువత కూడా స్వామి వివేకానందుడు ఒకటే చెప్పాడు, ఉక్కు కండరాలు, ఇనుప కండరాలు కలిగిన వ్యక్తులు యువత దేశంలో ఉన్నప్పుడే దేశం యొక్క భవిష్యత్తు మారుతుంది. కాబట్టి దేశంలో యువత ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క బాధ్యతగా ఉంటూ దేశంలో ఉన్న సమస్యలను కానీ, ఇంట్లో ఉన్న సమస్యలు కానీ కూడా మనం ఒక దాన్ని భావించి దేశం కోసం రక్షణగా ఉండాలని కోరుకుంటూ హిందూ వాహిని అటువంటి యువకులను తయారు చేయడానికి ఎప్పుడు ముందుంటుంది. ఇందులో వచ్చిన ప్రతి వ్యక్తి కూడా సమాజం పట్ల అవగాహన కలిగి ఉంటాడు. మున్ముందు ఈ యొక్క హిందూ వాహిని ఇంకా బలోపేతంగా పెద్ద కార్యక్రమాలు చేస్తామని. జై హింద్. జై శ్రీరామ్. ఈరోజు స్వామి వివేకానంద యొక్క 163వ జయంతి సందర్భంగా ఈరోజు దేశంలో యువత అంతా కూడా వివేకానందుని యొక్క అడుగుజాడల్లో ముందుకెళ్తాలని చెప్పేసి హిందూ వాహిని నల్గొండ శాఖ ఆధ్వర్యం లోపల పెద్ద ఎత్తున వివేకానంద జయంతి కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి యువతకి ప్రధానంగా వివేకానందుని యొక్క సందేశం, యువత అందరూ వ్యసనాల నుంచి దూరం కావాలి. అదేవిధంగా ఈ దేశాన్ని, ధర్మాన్ని అనేక రకాల వికృతుల నుంచి బయటపడేయాలి. కాబట్టి యువత బలంగా ఉంటే ఈ దేశం బలంగా ఉంటుంది. కాబట్టి ఈ దేశంలో ఏ యువత బలంగా ఉండాలి అంటే హిందూ యువత బలంగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు ప్రపంచం లోపల చూస్తున్నాం, మన పక్కన ఉండక అనేక దేశాల యొక్క ప్రభుత్వాలు కూలిపోయాయి. కారణం ఏమిటంటే అక్కడ ఉండక అనేక మంది ఈ రకరకాల యువతని చెడగొట్టినటువంటి కారణంగా. కాబట్టి ఈ దేశంలో హిందూ యువత బడపడాలని చెప్పేసి, బలంగా ఉండాలని చెప్పేసి స్వామి వివేకానంద కోరుకున్నారు. అదేవిధంగా ఈ దేశం ప్రపంచానికి మార్గదర్శనం చేస్తుందని కోరుకున్నాం. కాబట్టి ఈరోజు ప్రపంచంలో ఎన్ని మార్పులు అనేక దేశాలు కుప్పగొలినప్పుడు కూడా ఈ దేశం బలంగా ఉందంటే దానికి కారణం హిందూ యువత బలంగా ఉంది. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది గుర్తుపెట్టుకోవాలి, ఏ దేశమైనా సరే బలంగా ఉండాలన్నట్టయితే భారతదేశం లాగా హిందువులు బలంగా ఉండాలా. దానికి హిందుత్వాన్ని బలోపేతం చేయడానికి హిందూ వాహిని మొత్తం దేశం లోపల పనిచేస్తుంది. కాబట్టి హిందూ యువత ఒకటే నేను చెప్పేటువంటిది, ఒకటి శారీరకంగా బలంగా ఉండాలి, రెండోది మానసికంగా బలంగా ఉండాలి, మూడోది భౌతికంగా బలంగా ఉండాలి, నాలుగోది సామాజికంగా అందరం కూడా కులాన్ని ఇంట్లో దాచిపెట్టేసి మనందరం హిందువులం, మనమంతా బంధువులం, మనమంతా ఒకే కొమ్మ ఆకులం, ఈ యొక్క భారతమాత బిడ్డలం అనేటువంటి ఒక భావనతో ఉండాలని చెప్పేసి స్వామి వివేకానంద యొక్క పిలుపుని అందుకొని మనమందరము హిందువుగా జీవించాలి. మనం హిందువుననే మనం కొనసాగాలి. ఈ దేశం అంతా కూడా హిందుత్వమయం చేయాలి. ప్రతి ఇల్లు హిందుత్వమయం కావాలి. ప్రతి యువకుడు హిందువుగా జీవించాలి. ప్రతి యువకుడు హిందుత్వంతో, శక్తితో బయటికి రావాలి అనే ఒక ముఖ్యమైన సందేశాన్ని రాబోయేటువంటి రోజుల వల్ల యావత్ దేశం కూడా ఈ యొక్క హిందూ యువత అనే ఒక శక్తివంతం కావాలని చెప్పి కోరుకుంటూ జై శ్రీరామ్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.